ప్రపంచ మేధావి, మన భరతమాత ముద్దుబిడ్డ, భారతదేశ రాజ్యాంగ కర్త, సర్వస్వం పోగొట్టుకొని నాటి రుగ్మతుల సమాజాన్ని నిర్మూలించాలని గట్టిగా దారిద్ర్యంలో కూడా అత్యున్నత స్థాయిలో విద్యను అభ్యసించి కత్తి కంటే కలం గొప్పదని నిరూపించిన ఏకైక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాస్తవంగా ఆనాటి రుగ్మతలు ఈనాడు వాస్తవంగా చాలా వరకు రూపుమాపని, ఆ రోజు పక్కవారు చెప్పుకోవడానికి కూడా వినే పరిస్థితుల్లో లేని సందర్భంలో ఆయన పేదరికంలో పుట్టి కూడా ఆ స్థాయిని విద్యను అభ్యసించాలంటే చదువే ఏకైక ఆయుధమని భావించాడు. కాబట్టి ఈరోజు కూడా వారు చనిపోయి 70 సంవత్సరాలైనా కూడా ఈరోజు కూడా ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఎందుకని రాజ్యాంగ నిర్మాణంలో కానీ, నాటి సమాజ రుగ్మతలను నిర్మూలించడంలో కానీ, సమసమాజ నిర్మాణంలో కానీ ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప వ్యక్తి. ఆఖరికి పార్లమెంట్లో కూడా వ్యక్తి చేసే భంగం కలిగించకుండా పార్లమెంట్లో కూడా ఏం చేయడానికి లేదనమాట. ఆ రకంగా రాజ్యాంగంలో పలు అంశాలను ప్రస్తావించిన గొప్ప మహానుభావుడు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని చదువుకోవాలా, చదువుకోలేని మహిళలు కానీ అందరూ కానీ విద్యార్థులు కానీ చదువుకున్నట్టు చెప్పాలా. మన మేధావులందరూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చదువు పరంగానే తీసుకెళ్లాలా, ఏ రకంగా కూడా మనం తీసుకెళ్లలేము. చదువుకుంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు మనం ఏం చేయాలా, మనకేం చేసుకోవాలా, సమాజానికి ఏం చేయాలని. కాబట్టి ఈరోజు ఈ గ్రంథాన్ని నాకు బహుకరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రమేష్ గారికి, మరియు నాకు బుక్ అందించిన జయపాల్ మాస్టర్ గారికి, చంద్రబాబు మాస్టర్ గారికి, బాబురావు గారికి, మరియు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్సులు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మహిళలకు పేద మహిళలకు చీరలు అందజేసిన రమేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.